ఈ వీడియోలో మనం సిరీస్ అండ్ ప్యారలల్ రెసిస్టెన్సెస్ ఉంటే దాన్ని ఈక్వివాలెంట్ సర్క్యూట్ కింద ఎట్లా మార్చుకోవాలి, ఎట్లా సింప్లిఫై చేయాలో చూద్దామండి. ఆ తర్వాత మనం కంప్లీట్ సర్క్యూట్స్లోకి వెళ్ళి సర్క్యూట్స్ని సింప్లిఫై చేయడం కూడా చూద్దాం. ప్రజెంట్ ఇన్ కేస్ రెసిస్టర్స్ సిరీస్లో ఉంటే ఏం చేయాలి, ఎట్లా సింప్లిఫై చేయాలి, దాని యొక్క ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఎట్లా వేసుకోవాలి, ఇన్ కేస్ అవే రెసిస్టెన్స్ ప్యారల్లో ఉంటే ఏం చేయాలి, వాటి యొక్క ఈక్వివలెంట్ సర్క్యూట్స్ ఎట్లా వేయాలో కూడా చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ చూద్దాం. ఇది చాలా సింపుల్, మీకు అర్థమవుతుందండి, మీరు ఆల్రెడీ చేసే ఉంటారు. బట్ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం కాబట్టి ఇది కూడా ఒక బేసిక్ స్టెప్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ రెసిస్టెన్స్ చూద్దాం. ఇట్ ఈస్ కన్సిడర్ అండ్ వోల్టేజ్ సోర్స్ తీసుకోండి. ఇట్లా సర్కిల్ పెడితే ఏమని చెప్పండి, ఇండిపెండెంట్ సోర్స్ అని చెప్పాను. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ ఏ వోల్టేజ్ సోర్స్ విత్ సిరీస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎన్నైనా తీసుకోండి, పర్లేదు. ఇట్లా ఒక సర్క్యూట్ ఉందండి, దీన్ని ఈక్వలెంట్ సర్క్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ 10 volts అనుకోండి. అట్లాగే ఇది ఒక 2 ohms, ఒక 4 ohms అనుకోండి రెసిస్టెన్స్. ఓకే, ఇప్పుడు దీనికి ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేయమంటే ఏం చేయాలి, సిరీస్లో ఉంటే ఏమవుతాయి, రెండు యాడ్ అవుతాయి. సో ఇది ఒక R1 అనుకోండి, R2 అనుకోండి. దీన్ని సింప్లిఫై చేస్తే ఎట్లా వస్తుందంటే, సిరీస్లో R1 ప్లస్ R2 చేసుకోవాలండి. R1 ప్లస్ R2, R ఈక్వలెంట్ ఈక్వల్ టు, సో R1 ఎంతండి, 2 ohms ప్లస్ R2 ఎంతండి, 4 ohms. 2 ప్లస్ 4 వచ్చి 6 ohms. సో R ఈక్వలెంట్ ఎంత వచ్చింది, 6 ohms. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎట్లా వస్తుందండి, 10 volts. అట్లాగే వోల్టేజ్ ఉంది, మనకి చేంజ్ అవుతుంది ఎవరు, రెసిస్టెన్సే కదా. సో ఎంతకు వచ్చిందండి, R ఈక్వలెంట్ ఈక్వల్ టు 6 ohms. సింపుల్గా రెసిస్టెన్స్ ఇట్లా రాసుకుంటే సరిపోతుందండి. ఓకేనా, ఇంతే సిరీస్ అంటే. మీకు ఎన్ నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటే ఎన్ నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ని మనం ఏం చేసుకోవాలి, యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సిరీస్ అంటే ఇంతే అండి. ఇప్పుడు ఇది చాలా సింపుల్ సిరీస్ అనేది. కొంచెం ప్యారలల్ అనేది చూద్దాం. ప్యారలల్ సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాగే 10 volts రెసిస్టర్ ఉంది అనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుందండి, కరెంటు డివైడ్ అవుతుంది, వోల్టేజ్ డివైడ్ అవుతుంది, కరెంట్ కంటిన్యూస్గా ఉంది. ఎక్కడేమవుతుంది, మనకి కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. ఓకే, సేమ్ 10 volts తీసుకోండి. సిరీస్ ప్యారలల్ అంటే ఐడియా ఉంది కదండి. సిరీస్లో ఏమవుతుంది, ఒక్కొక్క కాంపోనెంట్ దగ్గర ఒక్కో టైప్ ఆఫ్ వోల్టేజెస్ ఉంటాయి. బట్ ఒకే లైన్లో ఏమవుతుంది, కాన్స్టెంట్ కరెంట్ ఉంటుంది. అంటే సిరీస్లో కరెంట్ అనేది సేమ్, అట్లాగే వోల్టేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అంటే ప్రతి చోట డ్రాప్ ఉంటుంది. కాబట్టి ప్యారలల్ ఏం జరుగుతుందండి, కరెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్క కాంపోనెంట్ దగ్గర, అలాగే వోల్టేజ్ అనేది సేమ్గా ఉంటుంది. సో ఇట్లా తీసుకోండి. సేమ్ ఇక్కడ ఏం తీసుకున్నా, అవే రెసిస్టెన్స్ తీసుకున్నాం, 2 ohms అండ్ 4 ohms. ఓకేనా. నెక్స్ట్ ఇది ఒక R1 అనుకోండి, ఇది R2 అనుకోండి. దీనికి ఈక్వలెంట్ గీయమన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే R1 R2 ఈ రెండు ప్యారల్లో ఉన్నాయి కాబట్టి R ఈక్వలెంట్ అంటే 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు, దీనికి ఫార్ములా అండి, 1/R1 ప్లస్ 1/R2. సో 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2/R1 ఇంటూ R2. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, మనకి R ఈక్వలెంట్ కావాలి కదండి. R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 R2/R1 ప్లస్ R2. ఇది వచ్చి ప్యారలల్ అండి. సో ఇప్పుడు మనం దీనికి సర్క్యూట్ చేద్దాం. చూడండి, ప్లస్ ఆర్ మైనస్ వేసుకొని, సో 10 volts R equivalent.
ఈక్వల్ టు ఇప్పుడు దీనికి ఫార్ములా కడదాం. R1 అంటే ఎంత అండి, 2 ohms. 2 ohms ఇంటూ 4, 2 ఇంటూ 4 అంటే 8 వస్తుంది. అట్లాగే 2 + 4 అంటే 6 వస్తుంది. సో 8/6 అంటే ఎంత ఉంది, 4/3. లిటరల్గా 4/3 అంటే 1.1 ohms లిటరల్లీ ఈ టైప్లో వస్తుంది. ఓకేనా, అర్థమైందండి. 1.1. సో ఇది R ఈక్వలెంట్. ప్యారల్లో అయితే ఈ ఫామ్లో యూజ్ చేయండి, సిరీస్లో ఉన్నప్పుడు ఈ ఫామ్లో యూజ్ చేయండి. సిరీస్లో ఉన్నప్పుడు ఫామ్లో ఏం లేదని, జస్ట్ వీ హ్యావ్ టు యాడ్ ద రెసిస్టర్స్ వాట్ ఎవర్ దే ఆర్ కనెక్టెడ్. అంటే ఎన్ని రెసిస్టెన్స్ కనెక్ట్ అయి ఉన్నా కానీ మనం ఏం చేయాలి, సిరీస్లో మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాము. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఫార్ములాస్ వేసేటప్పుడు ఈ కరెంట్ ఉంది కదండి, కరెంట్ సేమ్గా ఉంటుందా, వోల్టేజ్ సేమ్గా ఉంటుంది, ఇవి కూడా తెలుసుకోవాలి మీరు. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు నో ఆన్ దిస్. ఓకే, సో ప్యారలో వచ్చి కరెంట్ డివైడ్ అవుతుంది, సిరీస్లో వచ్చి వోల్టేజ్ డివైడ్ అవుతుంది. సో మన ఈక్వలెంట్ అంటే ఏం లేదండి, ఉన్న రెసిస్టెన్స్ అన్నింటినీ కలిపేసి సింగిల్ రెసిస్టర్ కింద రాసుకుంటే అది ఈక్వలెంట్ సర్క్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 10 రెసిస్టర్స్ ఉన్న 10 వాల్యూస్ని యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఈ వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, 10 వాల్యూస్ ఉంటే 2 యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అన్నిటికి కలిపి కూడా మనం ఫార్ములా వేసుకోవచ్చండి. ఓకేనా, సో ప్యారలల్ కూడా అంతే, ఉన్న రెసిస్టెన్స్ అన్నింటినీ ఏం చేస్తాం, సింగిల్ రెసిస్టర్ కింద రాసుకుంటే అది R ఈక్వలెంట్ సర్క్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే, ఆల్రెడీ KVL KCL చూసాం కదండి, ఇప్పుడేమో సిరీస్ కనెక్షను ప్యారల్ ఈక్వలెంట్ సర్క్యూట్స్ కూడా చూసాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం, సో నెక్స్ట్ వీడియోలో అన్ని రెసిస్టర్లు సిరీస్ ప్యారల్ కనెక్షన్ పెట్టి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. మీకు సిరీస్ ప్యారల్ కంప్లీట్గా వచ్చిన తర్వాత మనం మెష్ అండ్ నోడల్ అనాలిసిస్కి వెళ్దాం. ఓకేనా, సో మీరు ఆర్డర్లో చూసుకుంటేనే మంచిది, ఇట్ విల్ బీ యూజ్ఫుల్. ఓకేనా, థ్యాంక్స్ అండి. సో మీరు ఈ సిరీస్ ప్యారలల్ కాన్సెప్ట్ కంటే కూడా మీరు సిరీస్లో ఏవి సేమ్గా ఉంటాయి, ఏవి డిఫర్ అవుతాయి అనేది ముందు మెయిన్గా చూసుకోండి. మీరు ఈ కాన్సెప్ట్ కంటే కూడా ఇక్కడ బాక్స్లో ఉన్న ఈ చిన్న పదాలే చాలా ఇంపార్టెంట్. వీటికి ఇంకా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి, వాటిని చూసుకోండి. ఓకే, ఫార్ములా వచ్చి ప్యారల్ అయితే ఇది వస్తుందండి, R1 అంటే 2 రెసిస్టర్స్ అయితే R1 R2/R1 + R2. ఇన్ కేస్ సిరీస్లో అయితే జస్ట్ ఎడిషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్. ఓకేనా, థ్యాంక్ యూ.